డ్రామా పేరు ఏం పేరు చెప్తారా? చిన్నపిల్లల డ్రామా పేరు ఏం పేరు? యేసయ్య ప్రేమ అనగా దేవుని ప్రేమ ఎలాగుంటుందో ఈ బిడ్డల యొక్క సంభాషణ నాటిక రూపంలో చూద్దాం. చిన్నపిల్ల ఎవరు దయచేసి నించోవద్దు, పెద్దవారు కూడా దయచేసి కూర్చోవాలి. పాస్టర్ గారు ఎవరో మీటింగ్ పెట్టారు, వాళ్ళు కూడా కూర్చోవాలి. ఎవరు దయచేసి తర్వాత మాట్లాడుకుందాము. అందరు చూడాలి. మీరు అటు ఇటు తిరిగితే మేమేం చూస్తూ ఉంటాం. మేము డ్రామా చూడడం అనేసి, డ్రామా చూడడమే మన ప్రాముఖ్యమైన ఉద్దేశం. హలో, ఎవరు? నేనమ్మా. ఎవరు? నేనమ్మ, యేసు ప్రభువును. ఏంటిలో కాల్ చేశారు? రేపు క్రిస్మస్ ఆరాధన కదమ్మా, రేపు మీ ఇంటికి వస్తామనుకుంటున్నాను. అవునా యేసయ్య? అవునమ్మా. కానీ నా ఫ్రెండ్ రోజా ఇంటికి వెళ్ళరా? వెళ్ళనమ్మా, రోజా ఇంటికి వెళ్ళను. నువ్వు ప్రేమ అని పేరు పెట్టుకున్నావు కదా, నీలో ఎంత మాత్రం ప్రేమ ఉందో చూద్దామని రేపు మీ ఇంటికే వస్తున్నానమ్మా. అవునా యేసయ్య? అవునమ్మా. మేరీ, పిలిచారా నానమ్మా? వాట్ నానమ్మా? రేపు క్రిస్మస్ కదా, యేసయ్య మన ఇంటికి వస్తున్నాడు. రేపు క్రిస్మస్ కదా, యేసయ్య మన ఇంటికి వస్తున్నాడంట. నా జాకెట్లు, నా చైర్ పాల్సులు ఇవన్నీ టైర్ కాడి చేసిరా. అంటే ఆ వెంకటను కూడా పెంచుకోనరా. వెంకట్, నానమ్మ గారు పిలుస్తున్నారు. అవునరా, కొంచెం దగ్గరకు వచ్చి తగలాడు. రేపు క్రిస్మస్ కదా, యేసయ్య మన ఇంటికి వస్తున్నాడంట. వెంకట్, రేపు క్రిస్మస్ కి యేసయ్య మన ఇంటికి వస్తాడంట. ఇంట్లో ఇల్లంతా క్లీన్ చేయి, ఆ ఫ్లవర్లు ఇవన్నీ దుమ్ము దులుపు. అట్టే చికెను మటను ఫ్రై, రొయ్యలు అవన్నీ మార్కెట్కి వెళ్ళి. అలాగే అమ్మగారు. అమ్మగారు, తెలియగలుగుతాను. యేసు బాబే కదా. అబ్బాబ్బా, నీకు చెప్పిన అర్థం కాదు. నీకు చెప్పిన పని చేయరా ముందు. అమ్మగారు, అమ్మా మనం ఉంటే వీటమ్మా. లేదు పో అమ్మా, 3 రోజులు చేద్దనట్లేదమ్మా.
లేదు లేదు పోవయ్యా. అవును అన్నమాన పెడితే పక్క నుంచి పచ్చడన్న తెచ్చుకుంటామా. లేదు లేదు పోవయ్యా. అమ్మా అమ్మా చెల్లేస్తే కొంచెం డబ్బులుంటే ఇయ్యమ్మా. లేదు లేదు పో పోమ్మా. మీ ఆయన బట్టన ఇయ్యమ్మా. లేదు లేదు పోవమ్మా. అమ్మా అమ్మా సినిపోయిన బట్టన ఇయ్యమ్మా. లేదు లేదు పోవమ్మా. లేవు లేవు పోవమ్మా. అమ్మా అమ్మా మా అమ్మకి 3 రోజుల నుంచి జ్వరంగా ఉందమ్మా. కొంచెం డబ్బులు ఇస్తే ముందు షాప్కి వెళ్ళి ముందు కలుగుతానమ్మా. లేదు లేదు పోవమ్మా. కొంచెం డబ్బులు అమ్మా. లేదు లేదు పోవమ్మా. చికెన్ చేసేసా, రసం చేసేసా, మటన్ బిర్యానీ చేసేసా, అన్నీ చేసేసా. ఏంటి వేసి ఇంకా రాలేదు? వాటర్ ఫ్రూట్స్ ఇవన్నీ సర్దేసా. ఏంటి వేసి ఇంకా రాలేదు? అమ్మా ప్రేమ యేసయ్యా ఏంటి ఇంట్లో లేట్ అయింది? నేను 3 రూపాయలతో వచ్చానమ్మా. నేను 3 రూపాయలతో మీ ఇంటికి వచ్చానమ్మా. అవునా యేసయ్యా? అవునమ్మా. ఫస్ట్ నేను ఆకలితో వచ్చానమ్మా. నువ్వు నాకు అన్నం పెట్టలేదు. అవునా యేసయ్యా? నేను చలితో వచ్చానమ్మా. నాకు దుప్పటి ఇవ్వలేదు. అవునా యేసయ్యా? నేను 5 వేదనందుకో నీతో వచ్చానమ్మా. నాకు అది కానీ ఇవ్వలేదు. అవునా యేసయ్యా? అవునమ్మా. నేను ఎంత పరిష్టాన్ని ఇంత పని చేశాను. అయ్యో క్షమించండి యేసయ్యా. మరి